Welcome to 24 Technologies. Our today's topic is IAM Lab, users creation and user groups creation and వాటికి లాగిన్ ఏ రకంగా అవుతాము అని చెప్పేసి అవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది పార్ట్ 1 అనుకోండి. పార్ట్ 2 మనం సెకండ్లో నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఎక్కడ నా అకౌంట్కి నేను లాగిన్ అయ్యాను. ఐఎమ్ గోయింగ్ టు మై హైదరాబాద్ రీజియన్. ఓకే, డన్. సైన్ ఇన్. డన్. సైన్ ఇన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏవైనా సెర్చ్ బటన్లో మీరు సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఓకే, ఇక్కడ రీసెంట్లో ఆల్ సర్వీసెస్ అని క్లిక్ చేశానంటే మీకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మొత్తము వాడు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లేలోకి వస్తాయి. ఓకే, అవి ఏ సర్వీస్ అయినా కావచ్చు. లేదు నేను పర్టికులర్గా ఒక సర్వీస్ గురించి నేను ట్రై చేస్తున్నాను అంటే ఐఏఎం సర్వీస్. ఈ ఐఏఎం సర్వీస్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినారంటే సెక్యూరిటీ రికమెండేషన్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఈ సెక్యూరిటీ రికమెండేషన్లో యాడ్ ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ యూజర్స్ నెక్స్ట్ టాపిక్లో చూద్దాము. అండ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. యాడ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ అనేటివి నాకు అమెజాన్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు అనే దాని గురించి ఒకసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఎంఎఫ్ఏ డివైస్ నేమ్, ఏ టైప్ ఆఫ్ డివైస్ యూ ఆర్ గోయింగ్ టు యూస్. అండ్ నేను ఇక్కడ దీనికి ఏమిస్తానంటే 24 టెక్ నా డివైస్ కు 24 టెక్ అని చెప్పేసి ఇచ్చుకున్నా. ఇక్కడ మాక్సిమం 64 క్యారెక్టర్స్ లోపల మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి వాడు మెన్షన్ చేసినాడు. బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ గివ్ 24 టెక్. ఓకే, అండ్ ఇక్కడ పాస్ కీ ఆర్ సీక్రెట్ కీ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. అథెంటికేట్ యూజింగ్ యువర్ ఫింగర్ ప్రింట్, ఫేస్ ఆర్ స్క్రీన్ లాక్, క్రియేట్ ఏ పాస్ కీ. ఇవి మీరు అంటే మీ అమెజాన్ అకౌంట్కు మీరు యూజ్ చేసేటప్పుడు అథెంటికేషన్ అంటే మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ మీ అలియాస్ నేమ్ అండ్ ఈ అకౌంట్ ఐడి ఇచ్చిన తర్వాత కూడా మనము అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అని కూడా వీ కెన్ కాల్ దిస్. ఏది పాస్ కి కానీ సెక్యూరిటీకి కానీ అంటే ఏ టైప్ ఆఫ్ ఇవ్వచ్చు. మన మొబైల్లో ఫింగర్ ప్రింట్ ఏ రకంగా ఉందో ఇన్ ద సేమ్ వే మనము ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఫేస్ ఐడి, ఫేస్ రికగ్నైజేషన్ అదైనా ఇవ్వచ్చు. లేకపోతే స్క్రీన్ లాక్ అంటే ప్యాటర్న్ కానీ ఆ రకంగా కూడా మనకు పెట్టుకోవడానికి ఇది స్కోప్ ఉంది. బట్ రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తామా ఇది అంటే ఎక్కువ ఇది యూజ్ చేయము. అండ్ థర్డ్ వన్ తీసుకుందాం, టిఓటిపి టోకన్. హార్డ్వేర్ డివైస్ మనకు ఏవైనా సినిమాలో చూస్తే లైక్ నాన్నకు ప్రేమతో సినిమాలో చూసినారు అంటే మీకు అక్కడ క్లైమాక్స్ సీన్ లో జగత్ బాబు గారు ఏం చేస్తారు, ఒక హార్డ్వేర్ డివైస్ అంటే దాంట్లో శాటిలైట్ జనరేట్ చేసే ఒక టోకన్ అంటే ఒక కోడ్ జనరేట్ అవుతుంటుంది. దాన్ని చూసి వాడు అక్కడ వాడి అథెంటికేట్ కావడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ తో పాటు అలాంగ్ విత్ దోస్ పాస్వర్డ్ వాడు ఏం ఎంటర్ చేస్తాడు, జగత్ బాబు గారు ఏం ఎంటర్ చేస్తున్నారు, అక్కడ ఒక కోడ్ ని ఎంటర్ చేస్తున్నారు. అంటే యూ హ్యావ్ టు పర్చేజ్ వన్ ఫిజికల్ డివైస్ ఆల్సో, అథెంటికేట్ యూజింగ్ ఎ కోడ్ జనరేటెడ్ బై హార్డ్వేర్ టిఓటిపి టోకన్ ఆర్ అదర్ హార్డ్వేర్ డివైసెస్. ఓకే, ఇవి మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. పర్చేస్ చేసిన తర్వాత అక్కడ వచ్చే టోకన్ ఏదైతే ఉందో అంటే కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేస్తామా మనము అంటే దీనికోసం మళ్ళీ పర్చేస్ చేయాలి ప్రతి ఒక్క పర్సన్ కోసం, కాబట్టి ఇది కూడా ఎక్కువ యూజ్ చేయం. దెన్ ఏది యూజ్ చేస్తాం, అథెంటికేటర్ యాప్. దిస్ ఈస్ వెరీ ఈజీ అండ్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ వన్ అథెంటికేటర్ యాప్ ఇన్ యువర్ ప్లే స్టోర్ ఆర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అండ్ యాప్ స్టోర్. ఎక్కడైనా కూడా మీరు అథెంటికేటర్ యాప్ అని డౌన్లోడ్ చేస్తే, అథెంటికేటర్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ లైక్ మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళండి. ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ వన్ అథెంటికేటర్ యాప్. మీకు అక్కడ థర్డ్ పార్టీవి చాలా కనిపిస్తాయి. మీరు ఏదైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఇదే యాడ్ చేయాలి, ఇదే డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి. జస్ట్ అథెంటికేటర్ యాప్ అని కొడితే నాకు ఫస్ట్ లోనే ఏమొచ్చింది, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అండ్ గూగుల్ అథెంటికేటర్ అని చెప్పేసి వచ్చింది. గూగుల్లో నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, గూగుల్లో నా మొబైల్లో నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ అది డౌన్లోడ్ అయిన తర్వాత ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా కదా, నెక్స్ట్ అని ఇక్కడ కొట్టిన తర్వాత నాకు ఇక్కడ బార్ కోడ్ వస్తుంది. ఓకే, బార్ కోడ్ రీడర్ కాదు, బార్ కోడ్ వస్తుంది. బార్ కోడ్ రీడర్ అంటే ఏంటి, నా మొబైల్లో ఉండేదాన్ని బార్ కోడ్ అని చెప్పేసి అంటారు. ఏం చేస్తాను, ఇన్స్టాల్ ఏ కంపాటబుల్ అప్లికేషన్ సచ్ as గూగుల్ అథెంటికేటర్, డియో అండ్ ఆత్ యాప్ అని చెప్పేసి ఏవేవో ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదైనా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తుంది.
ఓకే. స్కాన్. ఇప్పుడు నా మొబైల్‌లో నేను దీన్ని స్కాన్ చేస్తున్నా. వన్స్ ఒకసారి స్కాన్ అయిపోయింది. స్కాన్ అయిపోయిన తర్వాత షో సీక్రెట్ కీ ఇక్కడ నుండైనా మీరు తీసుకోవచ్చు. నాకిక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ 193307 అని చెప్పేసి ఒక కోడ్ అనేది నాకు జనరేట్ అయింది. ఆ కోడ్ అనేది నేను ఎక్కడ వేయాలి? ఇక్కడ. ఎవ్రీ 30 సెకండ్స్ ఆర్ 50 సెకండ్స్‌కి ఇది ఏమవుతూ ఉంటుంది అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. చేంజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూగా వచ్చే 2 కోడ్స్ మీరు ఎంటర్ చేయాలి. నా నెక్స్ట్ కోడ్ ఏదొచ్చిందంటే 676110. ఓకే. అండ్ నెక్స్ట్ కోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ కోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మొబైల్‌లో. ఎందుకంటే ఎవ్రీ 30 సెకండ్స్‌కు ఆ కోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. కమ్ ఆన్ గూగుల్. హుహుహు. ఓకే. నెక్స్ట్ కోడ్ ఈస్ 216455. యాహ్! యాడ్ ఎన్ఎఫ్ఏ. ఇప్పుడు ఈ అకౌంట్ ఏదైతే ఉందో, ఈ అకౌంట్ ఏదైతే ఉందో నా నా గూగుల్ అకౌంట్‌కు ఇది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని లాగౌట్ చేసి ఇది కూడా ఏది గ్లోబల్ ఐఎంఎఫ్ ఆథెంటికేట్ నువ్వు చేయాలి అంటే ఇది కూడా గ్లోబల్ తీసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేశా అంటే రీజియన్ స్పెసిఫిక్ కాదు ఇది. నోటిఫికేషన్స్‌లో ఏది ఏడబ్ల్యూఎస్ హెల్త్ ఈవెంట్ ఏదో సమ్‌వాట్ వేరేటివి. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒకసారి ఇంకొకసారి సైన్ ఔట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ చేస్తాను. మళ్ళీ సైన్ ఔట్ చేసి సైన్ ఇన్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ పేజ్‌కు ఇప్పుడు జస్ట్ ఇవన్నీ సేవ్ అయ్యి ఉన్నాయి గదా! సైన్ ఇన్ అని కొట్టిన వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఏది ఎంఎఫ్ఏ కోడ్. ఈ ఎంఎఫ్ఏ కోడ్ నా మొబైల్‌లో నేను చూసుకొని ఏదైతే ఉందో దాన్ని అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అని మనం అంటాం కదా దీన్ని. 946 ఇది ఎవ్రీ 30 సెకండ్స్‌కు చేంజ్ అవుతూ ఉంటుంది సైన్ ఇన్. ఓకే. ఈ రకంగా మనము మల్టీ ఫ్యాక్టర్ అంటే మీరు ఎప్పుడు లాగిన్ అయినా కూడా యూ హావ్ టు ఎంటర్ దట్ ఎంఎఫ్ఏ పాస్‌కోడ్ ఆల్సో. ఓకే. ఎవ్రీ 30 సెకండ్స్‌కి ఇది యూనిక్‌గా ఉంటుంది. చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. ఇది మన ఎంఎఫ్ఏను ఇన్‌స్టాల్ చేసుకోవడము. ఎంఎఫ్ఏను యాక్టివేట్ చేయడం. ఇక్కడ మీరు ఐఏఎంలో చూసినారంటే నీకు యాక్టివ్ అయినట్లు కనిపిస్తుంది. ఇది మ్యాండేట్‌గా మీరు చేయాల్సినది. ఓకే. ఐఎమ్ రిజర్వ్స్. ఇంతకుముందు ఇక్కడ రెడ్ కలర్‌లో కనిపించేది కదా! రూట్ యూజర్ హాస్ ఎంఎఫ్ఏ. యూ హావ్ ఎంఎఫ్ఏ అండ్ అంటే రూట్ యూజర్‌కి కూడా ఎంఎఫ్ఏ ఉందంట. అంటే నా రూట్ యూజర్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా ఎంఎఫ్ఏ యాక్టివేట్ చేసుకున్నాడు. అండ్ నేను కూడా ఎంఎఫ్ఏ అనేది యాక్టివేట్ చేసుకున్నాను. యువర్ యూజర్ రఘువీర్ డస్ నాట్ హావ్ ఎనీ యాక్సెస్. దీని గురించి తర్వాత యాక్సెస్ కీస్ అంటే ఏంటివి? సీక్రెట్ కీస్ అనేటివి ఏంటివి? అవి మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. బట్ ఈ 2 అంటే నీ రూట్ అకౌంట్ అండ్ నీ రూట్ అకౌంట్ క్రియేట్ చేసిన ఐఏఎం అకౌంట్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనే యూజర్ ఎవడైతే యూజ్ చేస్తున్నాడో ఆ యూజర్ దిస్ వన్. ఈ యూజర్ అనేవాడు కూడా ఏం చేసుకున్నాడు ఇక్కడ ఎంఎఫ్ఏని యాక్టివేట్ చేసుకున్నాడు అనేది. రైట్? ఓకేనమ్మా. ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకోండి. మనం నెక్స్ట్ సెషన్‌లో యూజర్ క్రియేషన్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ మనకు కామెంట్ బాక్స్‌లో పెట్టినారంటే నేను అవి క్లారిఫై చేస్తాను. థాంక్ యూ.